హాయ్ హలో ఈరోజైతే మనం బెండకాయ చారు చేయబోతున్నాం. త్వరగా టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి ఇలా 2 అంగుళాల పొడవు కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటు ఒక 4 ఎల్లిపాయలు ఇలా లైట్గా దంచి పక్కన పెట్టాలి. చింతపండు ఒక నిమ్మకాయ అంత తీసుకొని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక టమాటకాయ తీసుకొని దాన్ని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టాలి. వీటితో పాటు ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి. ముందుగా గిన్నెలో సరిపడా ఆయిల్ పోసుకొని అది వేడయ్యే వరకు అలాగే ఉంచాలి. ఆయిల్ లైట్గా వేడయ్యాక తాలింపు గింజలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి ఒక 4, కరివేపాకు వేసి లైట్గా తిప్పాలి. అటు ఇటు అవి మాడకుండా లైట్గా తిప్పుతూ ఉండాలి. ఇలా లైట్గా వేగాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసేయాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు కూడా ఇందులో వేసేయాలి. అన్నీ వేసేసాక బాగా కలబెట్టుకొని మూతేసి ఒక 5 నిమిషాలు ఇలా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఉంచాలి. ఇలా ఉడికాక బెండకాయ ముక్కలు వేయాలి. ఇలా తిప్పుకొని వీటిపైన లైట్గా ఉప్పు చల్లుకోవాలన్నమాట. ఉప్పు వేసుకున్న తర్వాత వాటిని గంటతో లైట్గా తిప్పుకొని వాటి జిగురు, బెండకాయల జిగురు పోయేంత వరకు మూతేసి ఉడికించాలి. బెండకాయలు 70% ఉడికాక మనం కోసుకున్న టమాటా ముక్కలు అయితే వేసేయాలి. ఇందులో టమాటా వేసాక వాటిని లైట్గా తిప్పుకొని మూతేసి ఒక 10 నిమిషాలు టమాటా ఉడికేంత వరకు అలా ఉంచాలన్నమాట. టమాటా ఇలా ఉడికాక ఒక 2 స్పూన్లు కారం, 2 అంటే 2 కాదు, మీకు సరిపడేంత కారం వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకొని ఇలా బాగా తిప్పాలి. తిప్పేసి మూత పెట్టేసేయాలన్నమాట ఒక 10 నిమిషాలు ఆ కారం ఉడికేంత వరకు. ఆ కారం ఉడికేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా మెత్తగా పిసికేసి ఆ చింతపండు రసం వేరే చేసుకోవాలి. వేరే చేసుకొని అందులో పోసేయాలన్నమాట. మనకు సరిపడా వాటర్ ఉన్న చింతపండు పోసేసుకొని ఇలా తిప్పేసుకోవాలి. చింతపండు పోసుకున్న తర్వాత మూతేసి ఒక 10 నిమిషాలు పులుపు పోయేంత వరకు మరిగించాలి చారునైతే. చివరగా అయితే ధనియాల పొడి వేసి ఒక 5 నిమిషాలు ఉడికించి దించేయాలన్నమాట. చివరగా బెండకాయ చారు రెడీ.